షార్ట్ ఫిలిం ఏంటి ఫోన్ చూసి చూసి ఆయన ఎన్లార్జ్ చేస్తున్నాడు దాన్ని కూడా ఎంత ప్రేమ మీరు ఎక్కడ ఉన్నారా లేరా మీరు ఎవరు రేఖలు మార్చినంటారా మీరుంటే చాలండి వాళ్ళ రేఖలు వాళ్ళు మార్చుకుంటారు yes, start. గట్టిగా మీరు ఏమేమి చేశారు యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్లో? డ్యాన్స్ చేశారు. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? డ్యాన్స్ ఏ పాఠంలో చేయడం జరిగింది? మీరు ఏం అవ్వాలనుకుంటారు? మీ డ్రీమ్ ఏంది? కలెక్టర్. యాక్టింగ్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడు. అచ్చా, మీరు డ్యాన్స్ ఏ పాటలో డ్యాన్స్ చేయగలుగుతారు? ఏ పాట మీద డ్యాన్స్ చేయడం జరిగింది? ఓకే, ఎక్కడెక్కడ చేశారు ఇంతకుముందు ఫంక్షన్ ప్రోగ్రామ్స్ మీరు? ఓకే ఓకే, మీ ఫేవరెట్ ఎవరు? ఎస్. అచ్చా, ఆయన పాట మీద ఎప్పుడైనా డ్యాన్స్ చేయడం జరిగిందా? అచ్చా, స్కూల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్లో కూడా మీరు పర్ఫామ్ చేశారా? అచ్చా, మీరు ఏ ర్యాంక్లో పాస్ అయ్యారు లాస్ట్ క్లాస్? మీరు ఫస్ట్ ర్యాంక్లో. వెరీ నైస్. ఈరోజు ఎలా అనిపించింది ఇంత పెద్దలు ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతుల మీదుగా బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? అచ్చా, మేడం గారు మీది ఒక్క మాట, పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతి మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? యాజ్ ఏ మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. పాపకి అవార్డు వచ్చినందుకు రజనీ మేడం ఈ అవకాశం మాకు ఇచ్చింది. చాలా థ్యాంక్ యూ. పాపకు డాన్సర్ కావాలని వాళ్ళ ఆశ వాళ్ళ డాడీ కోరిక నెరవేరుస్తుంది. ఐఏఎస్ కావాలని కూడా ఆమెకు చాలా క్లాస్ కూడా స్కూల్ ఫస్ట్ 3 సీట్లు కూడా వచ్చింది ఆ అమ్మాయికి. సూపర్. అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి? మాది ఇక్కడే యాక్చువల్గా. అమ్మ వాళ్ళది వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి అని. మేము ఇప్పుడు మా హస్బెండ్ చనిపోవడం వల్ల అక్కడ జాబ్ పర్పస్కి వెళ్ళాము. అక్కడ పాపకు 3 సీట్లు వచ్చడం వల్ల ఇక అక్కడే ఉన్నారు. ఆ 6 మంత్స్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అంతే. ఇంకా నాకు వీలు కాక పంపించారు. వాళ్ళ ఫాదర్ కూడా లేదు, సింగిల్ పేరెంట్. పాప గారు కళ ఐఏఎస్ కావాలని డాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీ సపోర్ట్ కాపరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? సపోర్ట్గా అంటే 6 మంత్స్ వెళ్ళింది. ఆ 6 మంత్స్ కూడా మా అన్నయ్య తీసుకెళ్ళింది. ఓకే, తర్వాత వెళ్ళలేదు. ఇంకా సెల్లులో చూసుకుంటా నేర్చుకుంటాను అంతే. పాప గారు చదువుతో పాటు ఈ రంగంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తా కంపల్సరీ. ఆమె లైఫ్ ఫ్యూచర్ బాగుండాలి. ఆమెకి ఇంట్రెస్ట్ కాబట్టి ఆమె అంబిషన్ నెరవేర్చడం నా బాధ్యత. ఇంతవరకైనా తీసుకెళ్తాను. ఈరోజు మీకు ఎలా అనిపించింది పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద పెద్దల చేతులుగా అవార్డు అందుకోవడం? ఒక ఇంటి పెద్ద మనిషిగా మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది మీ పాప గారు అవార్డు తీసుకోవడం? థ్యాంక్ యూ.